ఇలా మా ఇంట్లోనూ జున్ను పాలైతే ఎవరో ఇచ్చారండి. నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పటినుంచో తినాలి అని అనుకుంటున్నాను. కొనుక్కున్నా కూడా మన ఇంట్లో చేసుకున్న రుచి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా! అయితే అనుకుంటాం గానీ, అనుకున్నట్టుగా మనకి జున్ను పాలు ఇప్పుడు అన్నీ ప్యాకెట్ పాలేనండి. జున్ను పాలనేవి ఎవరు తీసుకురావట్లేదు. ఆ రోజుల్లో పోసే పాలవాళ్ళు కూడా ఎవ్వరూ లేనే లేరు. కానీ మాకైతే మా ఆయన గారికి ఎవరో ఇచ్చారట. వాళ్ళకి నేను ఇప్పుడు ఈ వీడియో వెళ్ళినా వెళ్ళకపోయినా సరే మెనీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి జున్ను పాలు ఇచ్చినందుకు. అయితే జున్ను పాలలోను మెయిన్ ఇంగ్రీడియంట్‌లో మిరియాలైతే కంపల్సరీ వేయాలండి. మిరియం వేస్తేనే ఆ జున్ను పాలు మనం యాలక్కే వేసుకుంటారు కొంతమంది. యాలకుల కన్నా కూడా ఇలాచీ కన్నా కూడా ఈ మిరియం వేసుకుంటేనే మనకి జున్ను తిన్నా కూడా ఏమీ చేయకుండా ఉంటుంది. మిరియంలో ఉన్న గుణం తెలుసు కదండీ! వేడి చేస్తే చలవ చేస్తుంది. చలవ చేసినప్పుడు వేడి చేస్తుంది అని ఉష్ణమైన శీతలం, శీతలమైన ఉష్ణం అని ఏదో సంథింగ్ అంటూ ఉంటారు. అయితే ఈ విధంగా నేను శుభ్రంగా పొడుం కొట్టేసుకున్నాను. ఇంకోటేంటంటే అర కేజీ అర లీటరు పాలకి పావు కేజీ బెల్లం అయితే వేశాను. సరిపోయింది, కరెక్ట్‌గా ఉంది. ఒక అర లీటరు వాటరు, ఒక అర లీటరు పాల ప్యాకెట్ అయితే వేశానండి. మిరియాల పొడి అయితే శుభ్రంగా కొట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం కలిపేసుకొని బెల్లం అనేది ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసుకున్నాను. కుక్కర్‌లో ఒక 6 విజిల్స్ అయితే పెట్టేశాను. జున్ను తయారైపోయిందండి జున్ను అయితే మాత్రం. జున్ను పాలు అర లీటర్ పాలైతే ఇచ్చారండి. మొదటి రోజు పాలే అనుకుంటా. మేము జున్ను తింటుంటే రబ్బర్‌లాగా అనమాట. మెత్తగా రబ్బర్‌లా చాలా బాగుందండి. నేను చేయటం 2, 3 సార్లు చేశాను. కాకపోతే ఈ జున్ను పాలనేది మనకి దొరకడం అనేది చాలా లక్కీ అనమాట. ఎప్పుడైనా సరే ఎవరైనా మనకి ఇచ్చారన్నా, హెల్ప్ చేశారన్నా మనకి మంచి చెప్పుకోవాలండి ఎదుటి వాళ్ళ కోసం. ఇచ్చారు, చేశారు, హెల్ప్ చేశారు, జున్ను పాలు ఇచ్చారు, ఏదైనా సరే మనకి తోచిన మంచి చెప్పుకోవడంలో ఉంటుంది. కొంతమంది ఇచ్చినా చేసినా సరే చెప్పుకునే మెంటాలిటీ ఎవ్వరి దగ్గర కూడా ఉండదండి. అదొక సీక్రెట్‌లా ఉంచేసుకుంటారు. ఏదైనా మంచి చెప్పుకుందుకు ఎదుటి వాళ్ళు మంచి అని వాళ్ళని పొగడడానికి కూడా నోరు రాదండోయ్! అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంకా వరస్ట్ అనమాట ఇంకా. అందరి దగ్గర మెంటాలిటీలు అందరూ ఇలాంటివి చాలామంది ఫేస్ చేసే ఉంటారు. నేను అలాగే ఫేస్ చేసి నాకు చాలా చిరాకొచ్చింది. మనం మంచి చేసినా సరే అసలు మంచి చెప్పుకోరు సరికదా! మన గురించి అవసరం వస్తే వాడుకొని పక్కకి పెట్టేసే వరస్ట్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు కూడా అందరూ ఉన్నారు. ఇంకంతే, వాళ్ళందరినీ పక్కకు తీసి పడేయడమే. ఈ విధంగా నేనైతే మాత్రం జున్ను శుభ్రంగా చేసుకున్నాను. తినేసారండి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో అయితే మాత్రం 4 అవర్స్ ఈజీగా పెట్టానండి. ఎందుకంటారా, ఈ జున్ను మాత్రం మ్యాక్సిమం చల్లారదు పట్టాన్ని. కుక్కర్ అయితే 6 విజిల్స్ పెట్టేసుకున్నాను. జున్ను అయితే మాత్రం 4 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఆ పైన తినడానికి రెడీగా ఉన్నాను. తింటున్నాను. సూపర్ ఉందండి టేస్ట్ అయితే మాత్రం. నేనైనా చేసుకున్నాను అన్నట్టుగా ఉంది. ఎంతైనా మన ఇంటి వంటే కదండీ! మనకి రాసి పెట్టి ఉంటేనే మన దగ్గరికి వస్తుంది ఏదైనా కూడాను.